పార్వతీపురం మన్యం జిల్లాలో మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ అంశంపై వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పుష్ప శ్రీవాణి జిల్లా వైసీపీ అధ్యక్షుడు పరీక్షిత్ రాజు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ర్యాలీని ఎలా అడ్డుకుంటారని ఆమె పోలీసులను ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిరసన చేస్తుండటంతోనే పోలీసులతో అడ్డంకులు సృష్టిస్తున్నారని పుష్ప శ్రీవాణి ఆరోపించారు. రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక నియంత పాలన అనేది జరుగుతుంది అనడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున ఏదైతే ర్యాలీ కార్యక్రమాలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలని ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అందరినీ కూడా ఈ రోజు ర్యాలీ జరగనివ్వకుండా ఈ నియంత పాలనలో పోలీసులు ఈ రోజు అడ్డుకోవడం నిజంగా చాలా దారుణం. ఈరోజు ర్యాలీకి వెళ్తున్నటువంటి మా అందరినీ అడ్డుకోవడం, అలాగే ర్యాలీ యొక్క ప్లేస్ కి చుట్టుపక్కల నుంచి 5 మండలాల నుంచి కూడా కార్యకర్తలు రాకుండా, ప్రజలు రాకుండా, యువత రాకుండా, ఎవరు కూడా రాకుండా ఈరోజు పోలీసుల ద్వారాగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు